కవిత గారు సిద్దిపేట బట్ల దిగుతా అని చెప్పారు. మీ పార్లమెంట్ పరిధిలో ఉంటుంది కాబట్టి అడుగుతున్నాను. అది ఎలా ఎదుర్కోబోతున్నారు అక్కడ? నేనేమంటున్నాను, రాజకీయాలు నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ రోజు ఉన్న పరిస్థితులు రేపున్నాయి ఎల్లుండి ఉండవు. నేను మోస్ట్ వెల్కమ్. కవిత గారు సిద్దిపేటకు వస్తే వద్దనను, కళ్యాణ్ గారు వస్తే వద్దనను, మైనంపల్లి గారు వస్తే వద్దనను, ఇంకెవరు వచ్చినా, అది కేసీఆర్ గారు వచ్చినా వద్దను నేను. అది ఆయా రాజకీయ పార్టీల నిర్ణయం. ఎవరు పోటీ చేసినా మేము నిలబడాల్సిందే, కలబడాల్సిందే, గెలవాల్సిందనే లక్ష్యంతో పనిచేస్తాను తప్ప నో కాంప్రమైజ్ పాలిటిక్స్. అక్కడ ఫలితం ఎలా ఉండబోతుంది? హరీష్ రావు గారి అంతకంటే ముందు కేసీఆర్ కంచుకోవటం అది మర్చిపోదు. అవును, కేసీఆర్ గారే కూతురుని ఏమన్నా హరీష్ మీదకి పంపిస్తారు అనేది తర్వాత ఆలోచించుకోరు మీరు. కాలం నిర్ణయిస్తుంది, కొన్ని ప్రశ్నలకు సమాధానం కాలం నిర్ణయిస్తుంది. అప్పుడు చూద్దాం. కేసీఆర్ నచ్చిన వాళ్ళంతా కవిత వెనకాల పోతారా, హరీష్ని వ్యతిరేకించిన వాళ్ళందరూ రఘునందన్ రావు తోటి వస్తారా? ఇవన్నీ ఆలోచించుకోవాల్సిన ప్రశ్నలు, కాలం చెప్పాల్సినటువంటి సమాధానం. చాలా టైం ఉందని నేను అనుకుంటున్నాను.